ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన విజయగాథలు ఉన్న సామాజిక వర్గంలో కమ్మవారిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వారు అన్ని రంగాల్లోనూ వ్యవసాయ రంగము, విద్యా రంగము, అనేక రంగాల్లో సినిమా రంగము, మీడియా రంగం అనేక రంగాల్లో వారు అద్భుతమైన విజయాలు సాధించారు. వారిని చూసి చాలా మంది అసూయపడే స్థాయిలో వారు పెరిగారు. అది ఎన్ఆర్ఐలో కానీ వారిని అందుకు మనసారా అభినిస్తూ వారు కొన్ని రంగాలలో ఎందుకో ఒక తేడాగా వ్యవహరిస్తున్నదన్న అనుమానము చాలా చాలా మందికి వస్తుంది. నాకు కూడా వస్తున్నది. ఎన్టీ రామారావు లాంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి, రాజకీయవేత్తను, రాజకీయ దురంధరుణ్ణి, నిజాయితీ పరుణ్ణి కాదని చంద్రబాబు లాంటి కపటి వెంట వీరు ఎందుకు వెళ్ళారు అన్న ప్రశ్నకు నాకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. కానీ ఎప్పుడైనా కోర్స్ కరెక్షన్ చేసుకొని తమ వైఖరిని మార్చుకొని మళ్ళీ తమ సక్సెస్ ప్రజలందరినీ ఈ నాయకత్వం వహించి అన్ని రంగాల్లోనూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగల తమ లక్ష్యాన్ని, తమ మార్గాన్ని తిరిగి పొందుతారా, లేకపోతే సమాజం ఆలోచన ధోరణికి భిన్నంగా వెళుతూ వారు సమాజంలో వేరైపోతారా అన్నది కాదు వాళ్ళ ఇష్టము. అది కాకపోతే మనం కొన్ని అంశాలను లేవనెత్తడం తప్పకుండా వారి సంక్షేమం గురించి, సామాజిక సంక్షేమం గురించి, మంచి గురించి చెప్తున్నాం. ఇదేదో విమర్శన దృష్టితో చేస్తున్నట్టు కొందరు భావిస్తే మనం ఏం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే యావత్ ప్రపంచంలో ఒక కులం వారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అంటే ఆశ్చర్యం అనిపించక తప్పదు. ప్రత్యేకించి ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న ఈ కాలంలో కూడా ఓ కులం వారు అజ్ఞానంలో బతికేయటం చూస్తుంటే వీళ్ళు కళ్ళుండి చూడాలి వారు అనిపిస్తుంది. అజ్ఞానం అనే పదం కొంచెం ఘాటైన పదము. అజ్ఞానం కాకపోతే ఒక రకమైన ప్రెజుడిస్ నుండి ఒక రకమైన మాయలో పడిపోయారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ కులం మొత్తం కేవలం ఈనాడు రామరాజురావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పేవి మాత్రమే వింటున్నారు. అంటే లక్ష్మీ పార్వతి, ఎన్టీ రామారావు ఉదంతము, పార్టీని గుంజుకోవటము, పార్టీని రక్షిస్తామన్న పేరుతోటి రకరకాల విన్యాసాలు చేయటము, చివరకు పార్టీని గుంజుకోవటము, పార్టీని కొంతకాలం విజయవంతంగా రక్షించడము, తర్వాత తెలంగాణలో పూర్తిగా సర్వనాశనం అయిపోవటము, ఆంధ్రాలో సర్వనాశనం వైపు ప్రయాణం సాగించడం మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు మాట వినటం మాత్రం ఈ సామాజిక వర్గం అంటే మనకు అంటే వారు ఏమైనా ట్రాన్స్ లో ఉన్నారా అనే అభిప్రాయం కలుగుతుంది. వారు చెప్పిన మాటలు మాత్రమే అర్థం చేసుకుంటున్నారో, ఆ ముగ్గురు చెప్పేవి మాత్రమే నిజాలు అని ఒక పార్శ్విక దృష్టితోటి, అంటే మనం ప్రెజుడిస్ అన్నాము, పార్శ్విక దృష్టితోటి అంటే పార్టిసిపల్ యాటిట్యూడ్ తోటి ఉన్నారు. అందుకే వారికి ఇతర కులాల వారు ఏమనుకుంటున్నారు అనే వాస్తవం తెలియటం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయనకు అవసరము, ఇష్టం కూడా, అది అధికారం. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రామోజీరావుకు, రాధాకృష్ణకు అవసరం. ఎందుకంటే బాబు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళకు తమ వాటా సొమ్ములు అందుతాయి, వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వారి వ్యాపార ప్రకటనలు వస్తాయి, భూములు కబ్జా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, వ్యాపారాలు చేయవచ్చు. అందువల్ల చంద్రబాబు అధికారాన్ని వారు కాపాడుకుంటూ ఉంటారు. అలాగే రామోజీరావు, రాధాకృష్ణ వ్యాపారాలను చంద్రబాబు కాపాడుతారు. ఇది వాళ్ళ మధ్య ఒక రాసుకొని ఒప్పందం. ఈ ముగ్గురు అవసరాలను తమ అవసరాలుగా భావించి చాలా మంది కమ్మవారు ఆ ముగ్గురిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఈ ముగ్గురు లాగానే జగన్ పై విషం చిమ్ముతున్నారు. ఏ జగ్గయ్యపేటలోనో, పార్వతీపురంలోనో, గురజాలలోనో, గూడూరులోనో, చిత్తూరు, హిందూపురంలో ఉండే కమ్మవారికి జగన్ వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు జగన్ వ్యతిరేకిస్తున్నారు? అలాగే సినిమాలు తీసుకునే వాళ్ళకే, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు జగన్తో ఇబ్బందులు ఏమున్నాయి, వాళ్ళు ఎందుకు జగన్ వ్యతిరేకిస్తున్నారు అంటే కేవలం గుడ్డిగా కళ్ళు మూసుకుని తమ కళ్ళతో తాము ఏదీ చూడకుండా ప్రపంచాన్ని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ కళ్ళు, చెవులు, నోరు బతికేస్తున్నారు. అందుకే వారికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్నది, వైసీపీ మీద కోపం ఉన్నది. తను ఓడించినందుకు జగన్ పై చంద్రబాబు కోపం ఉండవచ్చు. తమ నేతలు ఓడించి తమ వ్యాపారాలపై దెబ్బతీసి తాము ఇన్నేళ్లుగా చేస్తూ వస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు రామోజీరావుకు, రాధాకృష్ణకు జగన్ పై కోపం ఉండవచ్చు.
వాళ్ళు కోపాన్ని వాళ్ళు మొత్తం కమ్మ కులంపై రుద్దుతున్నారు. అది దురదృష్టమైన పరిణామం. ఈ విషయాన్ని ఎందుకు వారు గుర్తించడం లేదు? యావత్ కమ్మ కులం జగన్ ద్వేషాన్ని ఒంటికి పూసుకుంటుంది. లేకపోతే విమర్శించే కమ్మవారిలో ఎంతమంది జగన్ కలిశారు, ఎంతమంది ఆయన దగ్గర చూశారు, ఎంతమంది ఆయనతో మాట్లాడారు, చూడకుండా కలవకుండా మాట్లాడకుండా ఒక వ్యక్తిపై ఇంత ద్వేషం పెంచుకోవడం అవసరమా? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ చెప్పారు కాబట్టి ముగ్గురు చెప్పారు, జగన్ మీరు విమర్శించారు కాబట్టి మిగతా కమ్మవారు కూడా జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ ముగ్గురు చెప్పారు కాబట్టి జగన్ సైకో అని, క్రిమినల్ అని, మిగతా కమ్మవారు జగన్ క్రిమినల్ అని అనుకుంటున్నారు. ఈ ముగ్గురు చెప్పారు కాబట్టి రాష్ట్రానికి పరిశ్రమలు రావటం లేదని, రాష్ట్రం అభివృద్ధి చెందటం లేదని, కాబట్టి మిగతా కమ్మవారు మొత్తం అదే నిజమని నమ్ముతారు. వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నిజాలు తెలుసుకోవడానికి వాడటం లేదు. చంద్రబాబు, రామోజీరావు చిన్న విషయాన్ని విస్తరించడానికి ఆ సెల్ ఫోన్ వాడుతున్నారు. నిజానికి చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తో ఉండే కమ్మవారు మిగతా సమాజం కంటే మంచి విషయాలు ముందుగానే తెలుసుకునే కమ్మవారు ఎందుకో ఈ విషయంలో తమ కళ్ళు, చెవులు, సెల్ ఫోన్లు వాడటం మానేసి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణన్ అనుసరిస్తున్నారు. వారు చెప్పేదే నిజమని నమ్మేస్తున్నారు. వారు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉన్నదని ప్రశ్నించుకోలేకపోతున్నారు. ఒకసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్కన పెట్టి గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఇంతకు ముందు ప్రభుత్వ భవనాలు రెండే ఉండేవి. ఒకటి స్కూల్ భవనం, రెండోది గ్రామ పంచాయతీ భవనం. మరి ఇప్పుడు గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం లాంటివి వచ్చాయి. మొత్తం భవనాల్లో 15-20 మంది ఉద్యోగులు వచ్చారు. ఆ గ్రామం ముఖ చిత్రం మారిపోయింది. స్కూళ్ళు, ఆసుపత్రి, నాడు నేడు పథకంలో రూపాంతరం చెందలేదా? ఇది మార్పు కాదా? ఇది అభివృద్ధి కాదా? ఇవి కాక 104, 108 అంబులెన్సులు లేవా? చెత్త సేకరణకు వాహనాలు లేవా? ఈ అంబులెన్సుల్లో చెత్త సేకరణ వాహనాలు డ్రైవర్లు లేరా? ఇవన్నీ కొత్త ఉద్యోగాలు కావా? వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇంటి వద్దనే ఇస్తున్నారు. రేషన్ బళ్ళు వచ్చాయి, వాటికి డ్రైవర్లు వచ్చారు. రేషన్ ఇంటి వద్దనే ఇస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి, సామాజిక మార్పుకు సంకేతాలు కావా? గ్రామాల్లో పేద పిల్లలు ట్యూబులు పట్టుకుని తిరుగుతున్నారు. మీకు కనిపించలేదా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మీకు వినపడటం లేదా? ఈ మధ్యన అమెరికా వెళ్లి ఐక్యరాజ్య సమితి ఆఫీసులో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధికారులతో ముచ్చటించారు, మీరు చూడలేదా? ఈ విషయాలు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ మీకు చెప్పలేదా? మీ పిల్లలు స్కూల్లో ఉన్న రోజుల్లో ఎప్పుడైనా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి వెళ్ళారా? అసలు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా పేదల పిల్లలకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం రాధాకృష్ణ లేదా మీరే కళ్ళు తెరిచి స్వయంగా చూడండి. రాష్ట్రం మొత్తంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాను. ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు వస్తాయి. అంటే మొత్తం 2550 కొత్త మెడికల్ సీట్లు. ఒక 5 ఏళ్లలోనే ఇన్ని అదనపు సీట్లు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా? ప్రతి కాలేజీకి అనుబంధంగా ఒక టీచింగ్ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. అంటే 17 కొత్త ఆసుపత్రులు రాష్ట్రంలో వచ్చాయి. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పు కదా? ఈ 17 ఆసుపత్రులు ఎన్ని లక్షల మందికి వైద్యం లభిస్తుంది? అభివృద్ధి కాదా? రాష్ట్రాల్లో మొత్తం 8 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి, 4 ఓడరేవులు వస్తున్నాయి. ఇవి మీకు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ చెప్పరు. మీరే వెళ్ళి చూసారండి, నిజాలు గ్రహించండి. నిన్ననే ఇన్ఫోసిస్ ఆఫీసు విశాఖపట్నంలో ఓపెన్ చేశారు. అది కనీసం చూసారా? 2 నెలల ముందు కాకినాడలో 4 పరిశ్రమలు ప్రారంభించారు. మరో 3 పరిశ్రమలు ప్రారంభించనున్నారు. మీరు వీటి గురించి విన్నారా? చూసారా? వీటి గురించి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ మీకు చెప్పరు, అందుకే మీకు తెలియదు. మీరు మీ కళ్ళను మూసేసుకున్నారు, చెవులను మూసేసుకున్నారు. రాధాకృష్ణకు అప్పగించేశారు. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు ఈ త్రయం మీ కళ్ళు, చెవులు, మీ మనస్సుని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్ముతున్నారు. చంద్రబాబు చెప్పేవి తన రాజకీయాల కోసం, రామోజీ, రాధాకృష్ణ చెప్పే వారికి వ్యాపారాల కోసం. మరి వాటిని మాత్రమే వింటే మీరేం లబ్ధి పొందుతున్నారు? ఇలా ఈ ముగ్గురికి మీ కళ్ళు, చెవులు అప్పగించేసి వాళ్ళు చెప్పిందే వేదం అని నమ్మేసి మీరు చేసే పిచ్చి చేష్ట వల్ల ఇతర కులాల వారు మనల్ని ఎలా చూస్తున్నారు గమనించారా? మిమ్మల్ని ఇతర కులాల వారు గమనించారు? ఎంత దూరం పెట్టి
గమనించారని అడుసుమల్లి జయప్రకాష్ నారాయణ, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఓపెన్ గా ఓపెన్ గా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన అనేక వ్యాసాలు కూడా రాస్తుంటారు, నాకు కొద్దిగా పరిచయం ఉన్నది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఆయన ఏం చెప్తున్నారో వినండి. అడుసుమల్లి జయప్రకాష్ గారు, ఆలస్యం కాలేదు కమ్మవారు, మీరు కళ్ళు చెవులు తెరవండి, మీకు కావలసిన సమాచారం మీరే తెచ్చుకోండి, తెలుసుకోండి. రాజకీయ అవసరాలు ఉన్న చంద్రబాబును, వ్యాపార అవసరాలు ఉన్న రామోజీను, రాధాకృష్ణను నమ్మకండి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న ఇతర కులాలను దూరం చేసుకోకండి. జనంలా కలుసుకోండి, లేకపోతే 2024 ఎన్నికల తర్వాత ఒంటరిగా మిగిలిపోతారు. అడుసుమల్లి జయప్రకాష్ గారు, ఆయన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కనీసం ఆయన చెప్పే హితోక్తులైనా వాటికి చెవులకెక్కుతాయి, కళ్ళు తెరి చూస్తారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబుల మాయలో పడి భవిష్యత్తుని కుంచుకునేలా చేసుకోరు అని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళు చాలా తెలివైన సామాజిక వర్గం కాబట్టి ఆల్మోస్ట్ 100% లిటరసీ ఉన్నది, 100% ఆస్పిరేషనల్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్నది. అనేక రంగాల్లో వారు సక్సెస్ అవుతున్నారు. దాన్ని చూసి కొంతమంది అసూయ చెందేవారు ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా స్వాగతించే వారిలో నేను కూడా ఉన్నాను. అయితే వారిలో కొంత అటిట్యూడినల్ చేంజ్, ఆలోచన వైఖరిలో కొంచెం మార్పు రావాలని కోరుకునే వారిలో నేను మొదటి వాడిని, ఆఖరి వాడిని.